మాట అన్న ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో మొట్టమొదటి సంతకం ఈ పేదలు, వికలాంగులు, డయాలసిస్ పేషెంట్లు, అలాగే నర్వస్ వీక్నెస్ వచ్చి పెరాలసిస్ వచ్చిన అందరికీ కూడా, విడోస్కి అందరికీ కూడా పెన్షన్ పెంచుతానని చెప్పారు 3 నెలల క్రితం. అన్నమాట ప్రకారం నెలకు 1000 రూపాయల కాడికి 3 నెలలకి 3000 ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా పాత పెన్షన్ 3000 రూపాయలని 4000 చేశారు. మొత్తం 7000 రూపాయలు వాళ్ళ ముట్ట చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డయాలసిస్ పేషెంట్ ఈవిడికి 10,000 ఇవ్వటం జరిగింది. అలాగే పక్షవాతం వచ్చి మంచాన్ని నుండి ప్రత్యేకంగా భార్య, తల్లిలో, పిల్లలో ఒక మనిషి దగ్గర ఉండాలి కాబట్టి వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు చేసి వాళ్ళకు కూడా ఈరోజు పెన్షన్లో పెంచడం జరిగింది. వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మొట్టమొదటి సంతకంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్రం అంతా కూడా రివర్స్ టెండరింగ్లో తిరోగతి పాలన బట్టి 5 ఏళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. దీన్నంతా కూడా గాడిలో పెట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాల కంటే ముందుకు తీసుకెళ్లేటట్టు మన చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారు. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం.